ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లో కూడా నాకు తెలిసి బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదండి మనదంతే. ఆ! మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాది నిజామాబాద్. హ్మ్. హ్మ్. మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే ఎళ్ళానంతే. అప్పుడు 'నువ్వు నేను' సినిమా రిలీజ్ అయింది. ఆర్ఎఫ్‌సి కొత్తగా. అయితే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశారు మా అంకుల్ వాళ్ళు. దాంట్లో ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట. "ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు. వై కాంట్ యూ ట్రై మా" అంటే ఎంతోమంది ఉంటారు మనకెందుకు అది అని. లేదు ఒక్కసారి ట్రై చెయి నువ్వు బాగున్నావు, స్లిమ్‌గా బావుంటావు. ఏదైనా క్యారెక్టర్ పడితే బావుంటది కదా! అంటే సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. ఎళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 మెంబర్స్ దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత నో, నో, గారి 'జై' మూవీ కోసం ఆడిషన్. నవదీప్ అండ్ సంతోషి. జై. ఓకే. 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 దానికి ఆల్రెడీ ఒక 70% సినిమా అయిపోయింది. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పర్ఫార్మ్ చేయలేదంట. సో, హ్మ్. తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కరెక్ట్‌గా ఉండాలి ఆయనకి. అవును. సో, ఆయన రషెస్ చూసి ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదస్సలు. హ్మ్. లేదు మళ్ళా రీషూట్ చేయాలి, మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. హ్మ్. మనం వెళ్ళాం. మన కాలేజ్ గోయింగ్ అప్పుడే తొక్క చేస్తే చేయండి. ఫ్రీగా అయితే ఫిల్మ్ సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు. అప్పుడు 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా, 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 అలా ఆయన అబ్జర్వ్ చేశాం. ఆయన చెప్తున్నారు అట్లా, ఇట్లా. అట్ లాస్ట్ మనకు టర్న్ వచ్చింది. చెప్పారు. నేను ఒక 5 మెంబర్స్ మళ్ళా 4, 3, 2 నేను ఇంకొక అమ్మాయి. అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో, మనకట్లా ఉండొద్దు. సాఫ్ట్‌గా ఉండాలి ఈ క్యారెక్టర్‌కి. అంటే వాళ్ళేంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫార్మ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి "నువ్వు ఫైనల్" అంటే నేను ఫైనలా? అసలు నేను నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే, "మూసుకొని ఫిల్మ్ సిటీ చూసావు కదా! గమ్మున వచ్చేసేయి ఇంక వాళ్ళు పెడితే కారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు." ఆయనన్నారు, "ఇప్పుడు ఇంటికెళ్ళి లగేజ్ సర్దుకొని వచ్చేయాలి. రేపటి నుంచి షూట్" అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు. అసలు నైట్ నిద్ర పట్టలే. షూట్ అంట మనకేం తెలీదు. అసలు యాక్షన్ తెలీదు. ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట. నేను, వేణు హ్మ్. హ్మ్. అని చేయి కొరికే సీన్ ఉంటది. హ్మ్. ఇంకా ఎళ్లి ఆ డబ్బులైతే నేను ఇయ్య. నిజం కొరికా. ఇప్పటికుంటది ఆయనకి మార్క్ వేణుకి చేతికి కొంచెం పాపం. గట్టి కొరికిన. నాకు తెలీదు. కొరుకోమని కొరికిన. మనకు అంటే సినిమా అంటే తెలీదు అని. ఆయన చెప్పారు. నేను చేశాను. ఆయన చెప్పారు. నేను చేశాను. అంతే ఇట్లే అన్నాను నేను. అసలు తేజ గారు నవ్వారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట ఇంకా. ఇంక అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే 'ఎవడుగోల వాడి' కోసం ఎవరో అమ్మాయి చేస్తుంది. ఒక క్యారెక్టర్ కావాలి. పాపం డైరెక్టర్ గారు అక్కడికొస్తే అప్పుడే నేను ఇంటికొచ్చాను. ఓకే. సో, తర్వాత ఇంటికొచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు. ఇట్లా షూట్ ఉంది. బ్యాంకాక్‌లో బ్యాంకాక్‌లోనా? ఇదేంటి నా సుడి బాగా తిరుగుతుంది ఈ మధ్య అసలు. అప్పుడు ఫిల్మ్ సిటీ చూసినా ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని. ప్లస్ ఆల్ కమెడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక 1 ½ మంత్ షూట్ లేదనమాట. బికాజ్ అందరు కమెడియన్స్ అంతా బ్యాంకాక్‌లో ఉన్నాం. 30, 35 మెంబర్స్ అక్కడే ఇంకా. ఒక పండగలాగుందసలు. ఎవరైనా ఒక్కసారి చూడాలి. అంతమందిని అనేసరికి నాకు ఇంకేం అర్థం కాలేదు. చెప్తున్నారు చేసేస్తున్నాను. చెప్తున్నారు చేశాను. నేను బబ్లు. నేను కొంచెం డాన్స్ చేస్తాను. ఈ ఈ మధ్యలో షెడ్యూల్ యేసుకున్నారు. 9:00 స్విమ్మింగ్ పూల్ దగ్గర, 11:00 కట్ చేస్తే 10:30 లోపు నాది బబ్లు మొత్తం అయ్యిపోయింది. ఓహ్ మై గాడ్! అందరూ రిలాక్స్‌గా కూర్చున్నారు. అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి. సో, అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా. ఎవడి గోల వాడిదే యూ టర్న్ ఇచ్చింది. యూటర్న్ ఇచ్చేసింది ఫస్ట్ ఇంకా. జేతో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. యూ యూటర్న్ టర్న్ తీసుకుంది. నుంచి డైరెక్ట్ హైవే ఎక్కేసా ఇంకా అంతే ఇంకా. డైరెక్ట్ హైవే కిందకి తర్వాత రింగ్ రోడ్‌లో ఇంకా మొత్తం ఇంకా అసలు ఆగేదే లేదు అసలు. సూపర్. నిజంగా ఇప్పుడు ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా? కొంచెం. హ్మ్. బికాజ్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఫ్రాంక్‌గా చెప్తున్నా నాకు సినిమాలు వచ్చినా రాకపోయినా గానీ దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ మేల్స్ అండి. మగవాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడ లేరు. ఒకవేళ ఫీమేల్స్ ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారండి సినిమాలో. చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఎందుకో తెలియట్లేదు నాకు. ప్లస్ ఇక్కడున్న ఆర్టిస్ట్‌లని ఎవరు గౌరవించట్లేదు. బయట నుంచి తెప్పించుకుంటున్నారు. సో, చాలా మంది అంటున్నారు. ఎందుకు మీరు ఉండంగా అక్కడి నుంచి ఎందుకు ఇక్కడ లేరా మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి. అది చాలా డిసప్పాయింట్ అనమాట. ఓకే. అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం? అంటే లైక్ మిమ్మల్ని ఒక మంచి ఇన్నోసెంట్ వైఫ్‌గా చూసాం. 'ఎవడి గోల వాడిదే'లో మంచి అసలు ఫన్ రిలేటెడ్ అసలు ఔట్‌స్టాండింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూసాము. అండ్ మీకు ఏ క్యారెక్టర్స్ నాకు సీరియస్ క్యారెక్టర్స్ విలన్ విజయశాంతి గారిలాగా చేయాలని ఒక క్యారెక్టర్. అమ్మో! భయమేసింది గదా! ఒక్కసారి ఎలా ఎలా గెంతుతారనేది గెంతం మొత్తం గ్రాఫిక్స్. జుప్ ఓహ్! జుప్ జుప్ జుప్. ఆహా! ఇప్పుడు చాలా చాలా డెవలప్‌మెంట్ అంటే డెవలప్ చేస్తారు గదా! అంతా. అలా అవును. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే
లావుగా ఉన్న అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు అని ఒక కాన్సెప్ట్ లాగా చేయొచ్చు కదా అని చెప్పి నాది. అలా క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు అంతే. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వడం గానీ, స్టోరీస్ చెప్పడం గానీ, కమెడియన్‌గా అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బిఫోర్ చెప్పారండి. ఒకవేళ అది కరోనా రాకపోయుంటే నా యాస్ ఎ హీరోయిన్ ఒక 12 సినిమాలన్నా మినిమం చిన్న సినిమాల్లోనే ఒక హ్మ్. 12 సినిమాలన్నా రిలీజ్ అయ్యాయి నాకు. ఓహ్! సో, కరోనా వల్ల కొంచెం అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఇంకా ముహూర్తం పెట్టుకుందాం, అన్నపూర్ణలో ఓపెనింగ్ పెట్టుకుందాం అది ఇది అనగానే కొంచెం ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంచెం గందరగోళం ఇదయిపోయి మొత్తం ఆగిపోయిందింకా. ఇది అనుకున్నా ఆహా! వచ్చిందిరా మంచి ఆపర్చునిటీ మనకి ఇంకా అనుకున్నాం గానీ, మొత్తం ఎలా అంటే స్టోరీస్ మీద మంచిగా కూర్చున్నాం. ఇలా వీళ్ళని పెట్టుకుందాం, వాళ్ళని పెట్టుకుందాం అంతా అప్రోచ్ అయినా గానీ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆ కరోనా వల్ల ఇంకా. అక్కడి నుంచి ఇంకెలా నడుస్తుంది? నడుస్తుంది. మేబీ మళ్ళీ టైం మళ్ళా స్టార్ట్ టైం అయ్యే మళ్ళా ఛాన్స్ హైవే నుంచి వచ్చేసిందనుకో. యూ టర్న్ చేసుకోవాలా మళ్ళా ఏంటి చూడాలి ఇంకా. గల్లీల నుంచి ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ చేసుకునేది చెయ్యాలి ఇంకా. స్టార్ట్ అవుతదేమో చూద్దాం. చూద్దాం. మళ్ళీ రీ ఎంట్రీ వచ్చిద్దేమో చూడాలి. చూడాలి ఇంకా హోప్‌ఫుల్లీ. అంతే. సూపర్. మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? మీ హీరో గారు కాకుండా. అబ్బా! ఫస్ట్ మా హీరో గారి పేరు చెప్తా. ఎందుకంటే మా హీరో మాకు లైఫ్ ఇచ్చారు మా హీరో అంతే ఇంకా. ఎందుకంటే ఆయనంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే, ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్‌గా ఆఫర్స్ ఇవ్వచ్చు. బట్ నాకు నేను అంత ఫేమ్ గాదు. ఏదో ఎవడగొల్లవాడ చూసారు. నా క్యారెక్టర్ బావుంది గానీ, ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోలు. యాహ్! సో, ఆయనంటే చాలా రెస్పెక్ట్ అనమాట నాకు. సూపర్. అది గాకుండా నాకు ముగ్గురిష్టం అండి. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు. వావ్! అస్సలు సూపర్. ఎందుకంటే ఎంత న్యాచురల్‌గా అసలు నేను ముగ్గురితో మాట్లాడాను. రవితేజ గారితో చేశాను. పవన్ కళ్యాణ్ గారితో చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక 1 ½ అవర్ నాకేం అర్థం కాలే. అలా ఆయన మాటలు మాట్లాడితే ఇట్లా అయిపోయాను ఇంక అంతే ఇంక అసలు. ఓహ్ మై గాడ్! బెస్ట్ మెమోరీస్ షేర్ చేసుకోండి. సో కళ్ళంట వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. కళ్ళకి వెయ్ నిజం గాదు నిజంగానే. కానీ రవితేజ గారితో గురించి ఒకటి చెప్పాలండి. హ్మ్. 'నిప్పు' సినిమా చేస్తున్నాం పొల్లాచిలో. హ్మ్. గుణశేఖర్ గారు డైరెక్టర్. సో, హ్మ్. ఎళ్ళంగానే మనం మంచి కలర్ గదా! హీరోయిన్ ముందు అంత కలర్ వద్దని చెప్పి మొత్తం డార్క్ చేసేసారు. హ్మ్. సో, ఇట్లా లోయలో దగ్గర షూటింగ్ అనమాట. చాలా పెద్ద లోయ అండి. అక్కడ చిన్న ఈ గుంతలాగుంది. దానికి కాలు పెడితే కంపల్సరీ లోయలో పడిపోతాం మనం ఇంకా. ఓహ్! సో, మన సెట్ వాళ్ళు ఏం చేస్తారు కవర్ చేశారు. అంటే అక్కడ వెళ్ళనేమో అని చెప్పేసి చిన్న ఆకులేసేసారు. కానీ జస్ట్ కెమెరా ఏదో అడ్జస్ట్‌మెంట్ వాళ్ళు లేరు చేసిన వాళ్ళు. నేను గడ్డేమో అనుకున్నాను. రవితేజ గారి మీద ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటాననమాట. ఎళ్తుంటా ఆయన మీదికి. సక్కని జారాననమాట నేను. ఇట్లా పట్టుకున్నారు రవితేజ గారు. సినిమాలో అప్పుడప్పుడు చూస్తుంటా పైనుంచి కింద ఏలాడుతుంటే ఒకళ్ళు పట్టుకుంటారు కదా! మగధీరలా పట్టుకుని వామ్మో! నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను.